హాయ్ అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు నంబర్ సిరీస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, నంబర్ సిరీస్ అంటే నంబర్స్ అన్నీ కూడా ఒక అరేంజ్మెంట్లో ఉంటాయి. ఆ అరేంజ్మెంట్ ఏంటి, ప్లస్ అవి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా డిక్రీజ్ అవుతున్నాయా అనేది గమనించాలి. ఆ నంబర్ సిరీస్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. ఆ ప్యాటర్న్ ఏంది అనేసి మనం కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ నంబర్ సిరీస్లో నంబర్స్ కన్నా ఇంక్రీజ్ అవుతా పోతున్నాయి. నంబర్స్ కన్నా ఇంక్రీజ్ అవుతా పోతున్నాయంటే ఫస్ట్ వి గో ఫర్ అడిషన్, తర్వాత వచ్చేసి మల్టిప్లికేషన్, తర్వాత వచ్చేసి మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ ఆర్ స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్, ఇవి చూస్తాం. సో ఏమేమి సిరీస్లో నంబర్స్ కన్నా ఇంక్రీజ్ అవుతా పోతుంది అంటే అది ఏ ప్యాటర్న్ అయి ఉండొచ్చు అంటే ఒకవేళ అడిషన్ అన్నా ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఒక నెంబర్ యాడ్ అవుతూ పోయి ఉండొచ్చు కంటిన్యూస్గా, లేదా ఏదైనా నెంబర్తో ఇంటూ టూ అట్లా. సో లేదా మల్టిప్లికేషన్ అలా విత్ అడిషన్, ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 అలా ఉంటాయి కదా, అలాంటివి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ అండ్ స్క్వేర్స్, క్యూబ్స్. నెక్స్ట్ ఏదన్నా ఇదేంటి ఇంక్రీజ్ అయితే, మరి డిక్రీజ్ అయితే, సో సిరీస్ కనుక డిక్రీజ్ అవుతా పోయింది, తగ్గుతూ పోయింది. ఆ తగ్గుతూ పోయింది అంటే దానికి మనం ఏం చేస్తామంటే గో ఫర్ సబ్ట్రాక్షన్. ఎంత తగ్గుతా పోయింది అనేసి చూస్తాం. సో అంటే సెకండ్ నుండి ఫస్ట్ తీసేస్తాం, అప్పుడు ఎంత తగ్గింది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ చూస్తాం. నెక్స్ట్ డివిజన్ అలాంగ్ విత్ అడిషన్ చూస్తాం, డివిజన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ చూస్తాం, లేదా స్క్వేర్స్ అంటే 7 స్క్వేర్, 6 స్క్వేర్, 5 స్క్వేర్, 4 స్క్వేర్, 3 స్క్వేర్, 2 స్క్వేర్, 1 స్క్వేర్, ఇలా స్క్వేర్స్ కూడా పెద్ద నుండి చిన్నకు వస్తుంటాయి. సో ఇది స్క్వేర్స్ వస్తుంది. నెక్స్ట్ క్యూబ్స్ కూడా తగ్గుతూ పోవచ్చు, అంటే 5 క్యూబ్, 4 క్యూబ్, 3 క్యూబ్, 2 క్యూబ్, 1 క్యూబ్, ఇలా క్యూబ్స్ కూడా తగ్గుతూ వెళ్ళొచ్చు. సో ఈ ప్యాటర్న్స్ని మనం గమనించాలి. ఓకేనా. సో ఏదైనా సిరీస్ ఇంక్రీజ్ అవుతా పోయిందంటే ఫస్ట్ వి గో ఫర్ అడిషన్ అండ్ దెన్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ అండ్ స్క్వేర్స్, క్యూబ్స్. ఒకవేళ డిక్రీజ్ అవుతా పోయింది అంటే గో ఫర్ సబ్ట్రాక్షన్, డివిజన్ అలాంగ్ విత్ అడిషన్, డివిజన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్, స్క్వేర్స్, క్యూబ్స్, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఓకే, మరైతే ఫస్ట్ వన్ చూద్దామా. సో సిరీస్లో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టు అయితే సిరీస్ చూడండి, 12, 22, 69, 272, 1365 క్వశ్చన్ మార్క్. అంటే ఆ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందనేది మనం చూడాలి. ఇక్కడ చూడండి డైరెక్షన్స్ ఇచ్చాడు. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి ఇచ్చిన సిరీస్ మనం రాసుకుందాం. 12, 22, 69, 272, 1365 క్వశ్చన్ మార్క్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 22లో 12 పోతే 10, అంటే 12కి 10 యాడ్ చేస్తే 22. మరి వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. 9లో 2 పోతే 7, 6లో 2 పోతే 4. సో అంటే 22కి 47 యాడ్ చేస్తే 69. బట్ వీటి మధ్య కనెక్షన్ ఉందా? లేదు. సో గో ఫర్ అనదర్ మెథడ్. నెక్స్ట్ చూడండి, ఇంటూ 2 - 2 చేయొచ్చా? 12 2s are 22 - 2, సారీ 12 2s are 24 - 2, 22. 22 3s ఎంతమా? 66. 69 ఉంది కాబట్టి +3 యాడ్ చేసుకుంటాం. సో మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్ వచ్చేసింది. సో 12 2s are 24 - 2 22, 22 3s are 66 + 3 69. నెక్స్ట్ ఇది కూడా రావాలి.
ఇంటూ 4 మైనస్ 4 అంటే ఈవెన్ నెంబర్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, ఆడ్ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నాము. సో 69 ఇంటూ 4, 4 9s are 36, 4 6 are 24 ప్లస్ 3 27 మైనస్ 4 ఉంది కదా, 4 చేస్తే 272 వచ్చేసింది. సో వచ్చింది కదా, సో ప్యాటర్న్ ఫాలో అయిపోయింది. ఇంటూ 5, 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటూ 6 మైనస్ 6 అంటే 1365 ఇంటూ 6, 6 5s are 30, 6 6s are 36 plus 3 39, 6 3s are 18 plus 3 21, 6 1 6 plus 2 8 మైనస్ 6 చేయాలి. అప్పుడు ఎంత? సో బారో తీస్తే 10, 10లో 6 పోతే 4, 8 1 8. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 8184. So second option is the correct. Next go for another one. 1 question mark 27 64 125. ఈ నెంబర్స్ మనకు చూస్తేనే ఒక ఐడియా వచ్చేస్తుంది. 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 1 cube is 1. 1 cube ఉంది, 3 cube ఉంది, 4 cube ఉంది, 5 cube ఉంది. మరి ఇక్కడ ఏముంటుంది? 2 cube. 2 cube అంటే 2 2s are 4, 4 2s are 8. So that question mark replaced with 8. ఓకేనా? ఇక్కడ ఏం ఫాలో అయింది? క్యూబ్స్. సిరీస్ ఇంక్రీజ్ అవుతా పోయింది, క్యూబ్స్ వచ్చింది. సో గో ఫర్ నెక్స్ట్ వన్. 104 153 189 214 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి 104 153 189 214 క్వశ్చన్ మార్క్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? సో 3లో 4 పోదు కాబట్టి బారో తీస్తే 13, 13లో 4 పోతే 9, ఇక్కడ 4 ఉంది, 4లో 0 పోతే 4. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. సో ఇలా డిఫరెన్స్ చూసుకుంటాం. 189లో 153 పోతే 9లో 3 పోతే 6, 8లో 5 పోతే 3. ఇవేంటివి? 7 స్క్వేర్ 6 స్క్వేర్, స్క్వేర్స్ యాడ్ అవుతా పోయినాయి. ఆ స్క్వేర్స్ కూడా ఎలా? నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ 14లో 9 పోతే 5, 20లో 18 పోతే 2 అంటే 5 స్క్వేర్. ఈ స్క్వేర్స్ తగ్గుతూ పోయింది. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది? 4 స్క్వేర్ యాడ్ అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16, 214 ప్లస్ 16 230. సో 214 ప్లస్ 16 ఎంత? 4 ప్లస్ 6 10, 3 230. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 230. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 230 లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గో ఫర్ అనదర్ వన్. 4th one. 15 17 32 49 81 క్వశ్చన్ 130 క్వశ్చన్ మార్క్. సో ఏమున్నాయి? 15 17 32 49 81 130 క్వశ్చన్ మార్క్. సో ఈ నెంబర్స్ చూడండి 15 17 32 49 81 130 క్వశ్చన్ మార్క్. వీటి మధ్య డిఫరెన్స్ 2, 15 ప్లస్ 2 17. వీటి మధ్య డిఫరెన్స్ 12లో 5 7 పోతే 5, 2లో 1 పోతే 1. వీటి మధ్య కనెక్షన్ ఏం లేదు. సో కాబట్టి గో ఫర్ అనదర్ మెథడ్. ఇక్కడ చూడండి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 2 కాన్సిక్యూటివ్ నంబర్స్ 15 ప్లస్ 17 32, 17 ప్లస్ 32 49, 32 ప్లస్ 49 81, 49 ప్లస్ 81 130. మరి చూడండి, మీరు గమనించినట్టయితే ఫస్ట్ 2 నంబర్ సమ్ ఎంత? 12
32 వచ్చిందా? అంటే ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటే థర్డ్ నెంబర్ వస్తుంది. మరి 17 ప్లస్ 32 ఎంత? 7 ప్లస్ 2 9 4 వచ్చిందా? నెక్స్ట్ 32 ప్లస్ 49 ఎంత? 2 ప్లస్ 9 11 వచ్చిందా? మరి 49 ప్లస్ 81 ఎంత? 9 ప్లస్ 1 10, 4 ప్లస్ 8 12 ప్లస్ 1 13, 130 వచ్చిందా? మరి 81 ప్లస్ 130 ఎంత? 81 ప్లస్ 130 ఎంత? 111. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 211. సో ఇలాంటి నంబర్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్ ఈజ్ థర్డ్ నంబర్. ఇలాంటి నంబర్స్ ఏమంటారంటే ఫిబొనాకీ నెంబర్స్ అంటారు. ఫిబొనాకీ నంబర్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్ ఈజ్ థర్డ్ నంబర్. సో దీన్ని ఏమంటారు? ఫిబొనాకీ నెంబర్స్ అని చెప్తాం. నెక్స్ట్ గో ఫర్ అనదర్. సో ఆప్షన్ ఈజ్ 211. నెక్స్ట్ వన్ 15, 17, 21, 29, 45, 77 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి సిమిలర్గా ఉన్న ముందు దానిలాగానే 15, 17, 21, 29, 45, 77 క్వశ్చన్ మార్క్. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15కి ఎంత యాడ్ చేస్తే 17 వస్తుంది? 2. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 21లో 17 పోతే 4. అంటే 17కి 4 యాడ్ చేస్తే 21 వస్తుంది. మరి వీటి మధ్య డిఫరెన్స్ 29లో 21 పోతే 8. మరి వీటి మధ్య కనెక్షన్ ఇంటూ 2నా? 2 2s are 4, ఇంటూ 2 చేస్తే 4 2s are 8. సో వీటి మధ్య కనెక్షన్ అర్థమైందా? 2 4 8 ఉంది కదా. సో 2 2s are 4, 4 2s are 8 అలా ఇంక్రీజ్ అయితే పోతుంది. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో మీరు చెప్పేయచ్చు. ఇంటూ 2 అంటే 8 2s are 16. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇంటూ 2 చేస్తే 16 2s are 32. సో 45కి 32 యాడ్ అవుతే 77. నెక్స్ట్ గో ఫర్ అనదర్ వన్. ఇంటూ 2 చేస్తే 32 2s are 64. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది? 77కి 64 యాడ్ అవుతుంది. అంటే ఎంత? 77 ఒక 64 ఎంత? 7 ప్లస్ 4 11, 14, 141. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 141. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 141. సిక్స్త్ వన్ 13, 14, 30, 93, 376, 1885 క్వశ్చన్ మార్క్. ఇక్కడ బాగా గమనించండి మా సిరీస్ ఎలా ఉంది. 13, 14, 30, 93, 376, 1885 క్వశ్చన్ మార్క్. సో వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. వీటి మధ్య కనెక్షన్ ఏముంది అనేసి చూద్దాం. సో ఏముంది? 13కి 1 యాడ్ చేస్తే 14, 14కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది? ఒక 16. వీటి మధ్య కనెక్షన్ ఏం లేదు. నౌ గో ఫర్ అనదర్ మెథడ్. ఇంటూ 1 ప్లస్ 1 చేద్దామా? 13 1s 13 ప్లస్ 1 14. ఇంటూ 2 ప్లస్ 2 చేస్తే 14 2s 28, 28 ప్లస్ 2 30. ఇంటూ 3 ప్లస్ 3 చేస్తే 33s 90 ప్లస్ 3 93. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇవన్నీ చేయబాకండి. ఇంటూ 4 ప్లస్ 4, ఇంటూ 5 ప్లస్ 5, నెక్స్ట్ ఇంటూ 6 ప్లస్ 6. అంటే 1885ని ఎంతతో మల్టిప్లై చేసి ఎంత యాడ్ చేయాలి? 6తో మల్టిప్లై చేసి 6 యాడ్ చేయాలి. నౌ డూ దిస్ మల్టిప్లికేషన్. 6 5s are 30, 6 8s are 48 plus 3 51, 6 8s are 48 plus 5 53, 6 1 6 plus 5 11 plus 6 యాడ్ చేస్తే 6 11 316. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 11 316, 11 316, 11,316. సో వీటి మధ్య కనెక్షన్ అర్థమైంది కదా. సో మనం ఏం చెప్పుకున్నాం? ఇంక్రీజ్ అవుతుందంటే
మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది పాయింట్లలో వచ్చింది. 4, 6, 9, 13.5, 20.25, 30.375 క్వశ్చన్ మార్క్. సో ఈ సిరీస్ చూసినట్టు అయితే పాయింట్లలో ఉందంటే ఖచ్చితంగా పాయింట్తో మల్టిప్లై చేయాల్సిందే. ఇప్పుడు 4 తర్వాత 6 ఉంది, ఎంత యాడ్ అయింది? 4కి 2 యాడ్ చేస్తే 6, 6కి 3 యాడ్ చేస్తే 9, 4 + 2 6, 6 + 3 9, 9కి ఎంత యాడ్ చేస్తే 13.5 వస్తుంది. వీటి మధ్య కనెక్షన్ ఉందా? ఈడేమో 2, 3, ఈడ 4 ఉండింటే సరిపోయేది, 4.5 వచ్చింది. సో కాబట్టి గో ఫర్ అనదర్ మెథడ్. సో 4 టేబుల్లో 60 వస్తుందా? ఎక్కడ వస్తుంది? సో 15 4s are 60, అవునా? 4 15s are 60. by 10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా by 10 వస్తుంది. 0 0 will get cancel, 6. సో 15/10తో మల్టిప్లై చేసేద్దాం ఈ సిరీస్ అంతా కూడా. సో దట్ వీ గెట్ ద ఆన్సర్. వస్తుందా లేదా చెక్ చేయాలి ఇక్కడ కూడా. ఇంటూ 15/10, 15 6 are 90/10 వచ్చిందా 9. ఇంటూ 15/10 చేస్తే సో 15 9s are 135/10. డినామినేటర్లో 10 ఉందంటే డెసిమల్ పాయింట్ ఒక డిజిట్ తర్వాత పెట్టాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 13.5 వస్తుందా? సో ఇంకేం చేయబాకండి ఇంకా. సో ఇంటూ 15/10 ఇంటూ 15/10 నెక్స్ట్ కూడా ఇంటూ 15/10 చేద్దాం. సో 30.375 ఇంటూ 15/10 చేద్దాం. 15 5s are 75, 15 7s are 105 plus 7 112, 15 3s are 45, 45 plus 11 56, 15 0 0 plus 5 5, 15 3s 45 by ఇక్కడ ఆఫ్టర్ 3 డిజిట్ డెసిమల్ ఉంది, ఆఫ్టర్ 1 2 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ వస్తుంది. by 10 ఉంది కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ ఇంకో డిజిట్ వెనక్కిపోయి 45.5625 వస్తుంది. సో 45.5625 వస్తుంది. సో ఉందా ఆన్సర్ 45.5625? సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 46.5625. సో ఇక్కడ ఏం చేసామా? ఇంటూ 15/10 చేస్తూ పోయినాం. నెక్స్ట్ 400 240 144 86.4 51.84 31.104 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసినట్టు అయితే 400 240 144 86.4 51.84 31.104 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి 4 టేబుల్లో 24 ఉంది. 4 6 are 24. 400 into 6 ఎంత? 6 zeros 0 6 zeros 0 6 4s are 24. 2400 లేదు కాబట్టి ఒక 0 అవసరం లేదు. 0 0 get cancel. 4 6 are 24, that 0 as it is. by 10 చేస్తే 0 0 get cancel, 240 వస్తుంది. సో ఇంటూ 6/10 చేద్దాం. సో 24 6 are 6 4s are 24, 6 2s are 12 plus 2 14 వస్తుందా? నెక్స్ట్ 144 into 6/10. 6 4s are 24, 6 4s are 24 plus 2 26, 6 1 6 plus 2 8. by 10 అంటే
డెసిమల్ పాయింట్ ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ వెనక్కిపోయి ఈడొస్తుంది. సో 86.4. నెక్స్ట్ 86.4 ఇంటూ 6/10 చేస్తే ఏం పాయింట్స్ బై 10 అవన్నీ వదిలేసి జనరల్గా మల్టిప్లికేషన్ చేయండి. 6 4s are 24, 6 6s are 36 plus 2 38, 6 8s are 48 plus 3 51. ఈడ ఆల్రెడీ ఒక డిజిట్ తర్వాత డెసిమల్ ఉంది, ఈడ పాయింట్ వస్తుంది, బై 10 ఉంది కాబట్టి ఇంకో డిజిట్ వెనక్కిపోయి 51.84 అయింది. ఓకే, వచ్చిందా ఇప్పుడు 51.84. నెక్స్ట్ ఇంకా అన్ని ఇంకా 31.104 ఇంటూ 6/10 చేస్తే జస్ట్ 6తో మల్టిప్లై చేసేయండి. బై 10 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ఒక డిజిట్ వెనక్కి పోతుంది. సో 6 4s are 24, 6 0s 0 plus 2 2, 6 1 6, 6 1 6, 6 3s 18. ఈడ ఆఫ్టర్ 3 డిజిట్ డెసిమల్ ఉంది, ఈడ ఆఫ్టర్ 3 డిజిట్ డెసిమల్ వస్తుంది, బై 10 ఉంది కాబట్టి ఇంకో డిజిట్ వెనక్కి పోతుంది. అంటే దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 18.6624. 18.6624. నెక్స్ట్ 9 4.5, 4.5, 6.75. ఇది చూడండి, సిరీస్ తగ్గి మళ్ళీ పెరుగుతా పోయింది, తగ్గింది తర్వాత పెరుగుతా పోయింది, అంటే మల్టిప్లికేషన్ కూడా మనం అలానే చేసుకుంటాం. నెక్స్ట్ 9 4.5, 4.5, 6.75, 13.5, 33.75 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి 9లో హాఫ్ కదా 4.5 అంటే, 9లో సగం ఎంత 4.5. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇంటూ 0.5 చేస్తాం. 9 5s are 45. ఈడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది కాబట్టి ఈడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ వచ్చిందా. ఇంటూ 1 చేద్దామా. 4.5 ఇంటూ 1 4.5. ఈడ కనెక్షన్ ఏంటి, ప్లస్ 0.5 ఇంక్రీజ్ అవుతా పోయింది. 0.5కి 0.5 యాడ్ చేస్తే 1, 1కి 0.5 యాడ్ చేస్తే 1.5. మరి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తేనే కరెక్ట్ అవుతుంది. 4.5 ఇంటూ 1.5. ఫర్గెట్ అబౌట్ డెసిమల్ పాయింట్, డెసిమల్ పాయింట్ గురించి మర్చిపోండి. 15 టేబుల్, 15 5s are 75, 15 4s are 60 plus 7 67. ఈడ ఆఫ్టర్ ఒక డిజిట్, ఈడ ఆఫ్టర్ 1 డిజిట్ డెసిమల్ ఉంది కాబట్టి మొత్తంగా 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ వస్తుంది. వచ్చిందా 6.75 వచ్చిందా. నెక్స్ట్ ఇంకేం చేయవాకండి, ప్లస్ 0.5 యాడ్ చేస్తే 1.5కి 0.5 యాడ్ చేస్తే 2, 6.75 ఇంటూ 2 వచ్చి 13.5 అవుతుంది. సో ప్లస్ 0.5 యాడ్ అవుతే 2కి 0.5 యాడ్ అవుతే ఇంటూ 2.5 అవుతుంది. నెక్స్ట్ ఎంత 0.5 యాడ్ అవుతే ఇంటూ 3, 2.5కి 0.5 యాడ్ అవుతే 3. సో 33.75ని 3తో మల్టిప్లై చేస్తే 3 5s 15, 3 7s 21 plus 1 22, 3 3s 9 plus 2 11, 3 3s 9 plus 1 10. సో ఆఫ్టర్ 2 డిజిట్ డెసిమల్ ఉంది, ఇక్కడ కూడా మనం ఆఫ్టర్ 2 డిజిట్ డెసిమల్ పెడతాం, అంటే 101.25 ఇస్ ద ఆన్సర్. ఉందా ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ దేర్. సో ఇలా చేస్తాం, ఫస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటాం, లేదా వీటిని ఎంతతో మల్టిప్లై చేస్తే ఈ నంబర్స్ నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనేది చూసుకుంటాం. ఇప్పుడు 9ని 0.5తో మల్టిప్లై చేస్తే 4.5 వస్తుంది. సో ఇలా చేసుకుంటూ పోతాం. ఓకే, నెక్స్ట్ 705, 728, 774, 843, 935, 1050 క్వశ్చన్ మార్క్.
ఇక్కడ సడన్ గా ఏం ఇంక్రీజ్ అవ్వాల, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితే పోయింది కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. 8 మైనస్ 5 3, 2 మైనస్ 0 2, 7 మైనస్ 7 0, సో 23. వీటి మధ్య డిఫరెన్స్ 4లో 8 పోదు కాబట్టి 4 బారో తీస్తాం. 14లో 8 పోతే 6, ఇక్కడ 6 ఉంది, 6లో 2 పోతే 4, 7లో 7 పోతే 0. నెక్స్ట్ ఇవి చూడండి, 3లో 4 పోదు కాబట్టి బారో తీస్తే 13లో 4 పోతే 9, ఇక్కడ 3 ఉంది, 3లో 7 పోదు కాబట్టి బారో తీస్తే 13లో 7 పోతే 6. ఇవేంటివి? 23 1s, 23 2s, 23 3s. సో 23 1s, 23 2s, 23 3s అంటే ఏంటివి? 23 మల్టిపుల్స్, 23 4s, 23 5s, 23 6 యాడ్ అవుతుంది. 23 6 ఆర్ 23 6 ఎంత? 6 3s 18, 6 2s 12 plus 1 13, 138 యాడ్ అవుతుంది. సో 1050కి 138 యాడ్ అయితే 8 8 1 1, 1188. సో ఆన్సర్ ఈస్ 1188. None of this. 1 4 27 256 3125 46656 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ బాగా గమనించినట్టు అయితే 1 power 1 is 1, 2 power 2 is 4, 3 cube is 27, 4 power 4, 4 4s are 16, 16 4s are 64, 64 4s are 256. Next 5 power 5. సో 5 power 5 అంటే 5ని 5 times మల్టిప్లై చేయడం. 5 5s 25, 25 5s 125 into 5 5s 25, 25 5s are 125, 25 2s are 50 plus 12 62, 25 1s 25 plus 6 వచ్చిందా 31 25. 5 power 5 అంటే నెక్స్ట్ ఏముంటుంది? 6 power 6. నెక్స్ట్ ఏమొస్తుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో? అంటే చూడండి 1 power 1, 2 power 2, 3 power 3, 4 power 4, 5 power 5, 6 power 6, 7 power 7. ఇప్పుడు అంటే 7 power 7 అంటే 7 ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? సో 7 cube into 7 cube into 7 రాయొచ్చా? whenever bases equal we have to add the powers. సో 7 power 7 వచ్చేస్తుంది. సో 7 cube అంటే 343 ఇంటూ మళ్ళీ 7 cube అంటే 343 ఇంటూ 7. సో 343 ఇంటూ 343, 343 హోల్ స్క్వేర్ ఇంటూ 7. సో 343 స్క్వేర్ కావాలి మనకి. ఇక్కడ స్క్వేర్స్ కనుక్కునే దాంట్లో మనకు తెలుసు ఏ అంటే 34 అని, బి అంటే 3 అని. మరి 34 స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి ఏ అంటే 3 అని, 3 స్క్వేర్ అంటే 09, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ is 16, 2ab means 2 into a అంటే 3, b అంటే 4, 4 3s are 12, 12 2s are 24. లాస్ట్ లో డిజిట్ వదిలేసి యాడ్ చేయండి. 6 5 11. సో 34 స్క్వేర్ అంటే ఎంత? 1156. బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ is 09, 2ab అంటే 2 into a అంటే 34, b అంటే 3, 2 3s are 6, 6 4s are 24, 6 3s are 18 plus 2 20. సో లాస్ట్ లో డిజిట్ వదిలేసి 204 ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 9 4 6 7 1 1. సో 11 11 7 6 4 9 into 7. 7 9s are 63, 7 4s are 28 plus 6 34, 7 6 are 42 plus 3 45, 7 7s 49 plus 4 53, 7 1 7 plus 5 12, 7 1 7 plus 1 8.
ఇది ఆన్సర్. 8,23,543. 823,543. ఇది క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ దిస్. 823,543 అంటే ఫోర్త్ ఆప్షనేనా? సో ఫిఫ్త్ ఆప్షనేనా? సో ఇలా చేస్తాం. అంటే 1 power 1 is 1, 2 power 2 is 2 2s are 4, 3 power 3 అంటే 3 3s are 9, 9 3s are 27. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూడండి. 30, 46, 78, 126, 190, 270 క్వశ్చన్ మార్క్. సో ఇవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది కానీ సడన్గా ఏం ఇంక్రీజ్ అవ్వలేదు. సో సడన్గా ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి గో ఫర్ డిఫరెన్స్. సో 30కి ఎంత యాడ్ చేస్తే 46 వస్తుంది? 16. 30 + 16 46. మరి వీటి మధ్య ఎంత తేడా ఉంది? 8లో 6 పోతే 2, 7లో 4 పోతే 3. ఓకే, డిఫరెన్స్. నెక్స్ట్ వీటి మధ్య చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది? 126లో 78 పోతే, సో ఈ నంబర్ నుండి ఇది తీసేస్తే ఇది వచ్చింది. అంటే 46కి 32 యాడ్ చేస్తే 78. 78కి ఎంత యాడ్ చేస్తే 126 వస్తుంది అన్నప్పుడు ఈ నంబర్ నుండి దీన్ని తీసేద్దాం. 6లో 8 పోదు కాబట్టి బారో తీస్తే 16. 16లో 8 పోతే 8. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది. 11లో 7 పోతే 4. సో ఇవన్నీ ఏంటివి? 16 మల్టిపుల్స్. 16 మల్టిపుల్స్. నెక్స్ట్ ఇక్కడ 0లో 6 పోదు కాబట్టి బారో తీస్తే 6, 10. 10లో 6 పోతే 4. 8లో 2 పోతే, సో 8లో 2 పోతే 6. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 10లో 0లో 0 పోతే 0. 7లో 9 పోదు కాబట్టి బారో తీస్తే 17. 17లో 9 పోతే 8. ఇవన్నీ చూసినట్టు అవుతే ఇవి ఏంటివి? 16 మల్టిపుల్స్. 16 1 16, 16 2s 32, 16 3s 48, 16 4s are 64, 16 5s are 80. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది? 16 6s are 96 యాడ్ అవుతుంది. సో 270కి 96 యాడ్ అవుతే ఎంత అవుతుంది? 6, 16, so 366. so that question mark replaced with 366. okay, next 13th one, 1250, 500, 200, 80, 32, 12.8 question mark. ఇక్కడ చూసినట్టు అవుతే 1250, 500, 200, 80, 32, 12.8 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి 125 4s 200 కదా. 125 4s are 200. నాకు ఇప్పుడు 0 వద్దు కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే ఇంటూ 4/10 చేస్తా. సో 1250 ఇంటూ 4/10 చేసినప్పుడు న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 0 క్యాన్సిల్. ఇప్పుడు ఎంత అవుతుంది? 125 4s are 500 వచ్చిందా? సేమ్ అదే రావాలి, అప్పుడే కరెక్ట్ అవుతుంది. ఇంటూ 4/10 చేద్దాం. ఇంటూ 4/10 అంటే 500ని 4తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేస్తే 0 0 will get cancel. 54s are 200 వచ్చిందా? ఇంకా చూడొద్దండి, ఇంకా డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇంటూ 4/10, ఇంటూ 4/10, ఇంటూ 4/10, ఇంటూ 4/10. సో చూడండి, సో ఒకసారి చెక్ చేద్దాం ఇది కూడా. 200 ఇంటూ 4/10 చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్. 24s are 80. మళ్ళీ 18 4/10తో మల్టిప్లై చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్. 8 4s are 32. 32ని 4/10తో మల్టిప్లై చేస్తే 4 2s 8, 4 3s 12.
by 10 ఉంటే after 1 digit decimal 12.8. సో into 4 by 10 చేస్తే forget about decimal point and by 10. 4 8s are 32, 4 2s are 8 plus 3 11, 4 1s 4 plus 1 5. after 1 digit decimal ఉంది, ఈడ after 1 digit decimal వస్తుంది, by 10 ఉంది కాబట్టి ఇంకో digit వెనక్కి పోయి 5.12. so that question mark replaced with 5.12. so first one is the answer. okay na arthamainda? so next one, 14th one, 23 26 24 27 25 28 question mark. మీరు బాగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి 23 26 24 27 25 28 question mark. 23 24 25 ఎంత ఉంటుంది? సో alternate numbers are consecutive. so alternate numbers are consecutive. అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే నంబర్స్ అన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయి. సో 23 24 చూడండి 23 24 25 26 దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 26. ఇక్కడ చూడండి 26 27 28. సో ఇలా ఆల్టర్నేట్ నంబర్స్ ఆర్ కాన్సిక్యూటివ్. సో లేదు ఇంకొక రకంగా చెయ్యాలంటే 23 26 24 27 25 28 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి +3 23 + 3 26 -2 26 - 2 24 +3 24 + 3 27 27లో 2 పోతే 25 కదా 25. నెక్స్ట్ 25కి ఎంత యాడ్ చేస్తే 28 వస్తుంది +3. నెక్స్ట్ ఏం చేయాలి -2. సో 28లో 2 పోతే 26. ఇలా ఈ +3 -2 +3 -2 ఇలా ఈ పద్ధతిలో అన్నా చేయొచ్చు, లేదా ఆల్టర్నేట్ నంబర్స్ ఆర్ కాన్సిక్యూటివ్ అనే ప్రాసెస్లో అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి 1 1 4 8 9 27 16 క్వశ్చన్ మార్క్. ఇది చూస్తానే మీకు ఒక ఐడియా రావాలి. 1 ఐడియా ఉండదు, వదిలేయండి. 4 8 9 27 16 క్వశ్చన్ మార్క్. ఇది వదిలేయండి ఇవి రెండింటిని. 1 1 4 అంటే 2 స్క్వేరా, 8 అంటే 2 క్యూబా, అంటే 1 స్క్వేర్ ఈజ్ 1 1 క్యూబ్ ఈజ్ 1, 2 స్క్వేర్ ఈజ్ 4 2 క్యూబ్ ఈజ్ 8, 3 స్క్వేర్ ఈజ్ 9 3 క్యూబ్ ఈజ్ 27. నెక్స్ట్ ఇది 4 స్క్వేర్. చూడండి 1 స్క్వేర్ 1 క్యూబ్, 2 స్క్వేర్ 2 క్యూబ్, 3 స్క్వేర్ 3 క్యూబ్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఏమొస్తుంది 4 క్యూబ్. 4 4s are 16, 16 4s are 64. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 64. ఇది. సో ఇక్కడ ఏంది వరుసగా స్క్వేర్స్ వస్తున్నాయి, క్యూబ్స్ వస్తున్నాయి. సో దట్ సిరీస్ ఇంక్రీజ్ అయితా పోయింది. గో ఫర్ నెక్స్ట్ వన్. 3 4 12 క్వశ్చన్ మార్క్ 576 2 7 6 4 8. సో ఈ నంబర్స్ చూస్తానే చూడండి 3 4s are 12 వస్తుందా? సో అంటే ఫస్ట్ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే మూడో నంబర్ వస్తుంది. ఇలా ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. అది ఏ నెంబర్స్? ఫిబొనాకీ నెంబర్స్. ఇది కూడా ఫిబొనాకీ నెంబర్సే, కాకపోతే ఇది మల్టిప్లికేషన్ లో. సో ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 ఈజ్ థర్డ్ నెంబర్. 4 3s are 12, 4 12s are 48. ఇది వస్తేనే కరెక్ట్ అవుతుందమ్మా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి. 12 × 48 576 రావాలి. సో 48 × 12 చేసినట్టు అవుతే 12 8s are 96, 12 4s are 48, 48 + 9
57 వచ్చిందా 576 మరి 48 into 576 is 27,648. So that question mark replaced with 48. So 48 ఉందా ఆప్షన్? లేదు, నన్ ఆఫ్ దీస్ ఉంది కదా. నెక్స్ట్ గో ఫర్ అనదర్ వన్. 4, 12, 60, 420 క్వశ్చన్ మార్క్ 60060. సో ఇక్కడ చూసినట్టయితే 4ని ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 8. 4 + 8 12. 12కి ఎంత యాడ్ చేస్తే 60 వస్తుంది అంటే 60లో 12 తీసేయండి. 10లో 2 పోతే 8, 5లో 1 పోతే 4. వీటి మధ్య కనెక్షన్ 8 6 are 48. మరి వీటి మధ్య కనెక్షన్ చూద్దాం. సో 0లో 0 పోతే 0, 42లో 6 పోతే 36. సో వీటి మధ్య కనెక్షన్ లేదు. నౌ గో ఫర్ అనదర్ మెథడ్. 4 3s are 12. 12 5s are 60. 60 టేబుల్లో 42 ఎక్కడ వస్తుంది? 6 టేబుల్లో 7. 67s are 420. చూడండి, 4 3s are 12, 12 5s are 60, 67s are 420. నెక్స్ట్ ఎంత వస్తుంది? ఇది ప్రైమ్ నెంబర్సా తెలీదు, ఆడ్ నెంబర్సా తెలీదు. ఇప్పుడు 9 చేసి చూద్దాం. ఇంటూ 9 చేస్తే ఇది వస్తుంది, దాన్ని ఇంటూ 11 చేసినప్పుడు అది రావాలి. సో 420 ఇంటూ 9, 9 0s 0, 9 2s 18, 9 4s are 36 + 1 37. మరి వచ్చిన దాన్ని 11తో మల్టిప్లై చేస్తే ఇది రావాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. 11 0s 0, 11 8s are 88, 11 7s are 77 + 8 85, 11 3s 33 + 8 41. వచ్చిందా? రాలేదు. నౌ గో ఫర్ అనదర్ మెథడ్. సో గో ఫర్ ప్రైమ్ నెంబర్స్. గో ఫర్ ప్రైమ్ నెంబర్స్. సో 7 తర్వాత ప్రైమ్ నెంబర్ వచ్చి 11. 420ని 11తో మల్టిప్లై చేయండి. 11 0s 0, 11 2s 22, 11 4s 44 + 2 46. సో 11 తర్వాత ప్రైమ్ నెంబర్ 13. 13తో మల్టిప్లై చేద్దాం. 13 0s are 0, 13 2s are 26, 13 6s are 78 + 2 80, 13 4s are 52 + 8 60. సో ఎంత ఆన్సర్? 4620. So that question mark replaced with 4620. First one is the correct answer. So అంటే ఏంది, ఇచ్చిన నంబర్స్ ని ప్రైమ్ నంబర్స్ తో మల్టిప్లై చేస్తూ పోతే సో what are the prime numbers? First of all, prime numbers అంటే the number having one and itself other factors and having no other factors is called prime numbers. Say for example 2, 3. So 2 కి ఫ్యాక్టర్స్ ఏంది? 1 2s are 2, 2 1s are 2. 3 కి ఫ్యాక్టర్స్ ఏమి? 1 3s are 3, 3 1s are 3. 4 కి ఫ్యాక్టర్స్ ఏమి? 1 4s are 4, 2 2s are 4, 4 1s are 4. 5 కి ఫ్యాక్టర్స్ ఏమి? 1 5s are 5, 5 1s are 5. 6 కి ఫ్యాక్టర్స్ ఏమి? 1 6s are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. So numbers having one and itself are the factors. ఏది ఒకటి మళ్ళీ అదే సంఖ్య తప్ప వేరే ఫ్యాక్టర్స్ లేనివి ప్రైమ్ నెంబర్స్ కాదు. 1 and itself మాత్రమే ఉంటే ఇవి ప్రైమ్ నెంబర్స్. 1 2 3. మరి 4 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 6 కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ ఏమంటారు? కాంపోజిట్ నెంబర్స్. ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈస్ 4. ఓకేనా? ఇంకా 1 గురించి తీసుకున్నట్టు అయితే 1 కాంపోజిట్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబరు కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్. సో 2 ఈజ్ ద లీస్ట్ ఈవెన్ ప్రైమ్.
ఇంక ఈవెన్ ప్రైమ్ నెంబర్సే ఉండవు, ఉన్నదల్లా ఒకటే లీస్ట్ చిన్న మరియు సరి ప్రధాన సంఖ్య. ఈవెన్ ప్రైమ్ ఈస్ 2. సో నెక్స్ట్ వన్ 6, 349, 565, question mark 754, 781. సో ఇక్కడ చూసినట్టు అయితే డిఫరెన్స్ తీసుకుందాం. సో ఎంత డిఫరెన్స్ ఉంది? 369లో 6 పోతే 343, అంటే 6కి 343 యాడ్ చేస్తే 369. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 15లో 9 పోతే 6, 5 ఉంది, 5లో 4 పోతే 1, ఇంక ఇక్కడ 5లో 3 పోతే 2. నెక్స్ట్ అంటే 349కి 216 యాడ్ చేస్తే 565. నెక్స్ట్ ఇవేంటివా? 7 క్యూబ్, 6 క్యూబ్, నెక్స్ట్ ఏమో తగ్గుతా పోతుంది క్యూబ్స్, 5 క్యూబ్, నెక్స్ట్ 4 క్యూబ్, నెక్స్ట్ 3 క్యూబ్. సో 5 క్యూబ్ అంటే 125. 565కి 125 యాడ్ అవుతే 10, 8, 9, 6, 690. So that question mark replaced with 690. 4 cube అంటే 64. 64 యాడ్ అయినప్పుడు అది వస్తేనే కరెక్ట్ అవుతుంది. 4, 15, 7 వచ్చిందా? సో అడిషన్ ఆఫ్ క్యూబ్స్. నెక్స్ట్ వన్, సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 690. 690 అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ 289, 303, 324, 352, 387, 429 క్వశ్చన్ మార్క్. ఇదేం సడన్ గా పెరగలేదు, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితా పోయింది. సో గో ఫర్ డిఫరెన్స్. ఎంత? సో 3లో 9 పోదు కాబట్టి 12 తీసుకుంటాం. 13లో 9 పోతే 4. నెక్స్ట్ ఇక్కడ 9లో 8 పోతే 1. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 14. సో 289కి 14 యాడ్ చేస్తే 303. వీటి మధ్య డిఫరెన్స్, సో వీటి మధ్య 324లో 303 పోతే 21. వీటి మధ్య డిఫరెన్స్ 12లో 4 పోతే 8, ఇంక 4 ఉంది, 4లో 2 పోతే 2. నెక్స్ట్ 7లో 2 పోతే 5, 8లో 5 పోతే 3. ఇవన్నీ ఏంటిమా? 7 మల్టిపుల్స్ ఆర్ 7 2s 14, 7 3s 21, 7 4s 28, 7 5s 35. నెక్స్ట్ 7 6s are 42. నెక్స్ట్ 7 7s are 49 యాడ్ అవుతుంది. సో 429కి 49 యాడ్ అవుతే 9 plus 9 18, 7. So that question mark replaced with 478. So 478. First one is the option, correct answer. Next, go for next one. 45, 43, 83, 245, 975, 4869 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూసినట్టు అయితే తగ్గి చూడండి 45 నుండి 43కి తగ్గి మళ్ళీ ఇంక్రీజ్ అవుతా పోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్ అన్నా చేయొచ్చు, మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ సబ్ట్రాక్షన్ అన్నా చేయొచ్చు. సో ఇంటూ 1 - 2 చేయొచ్చా? ఇంటూ 1 - 2 చేస్తే 45 ఇంటూ 1 45 -2 అంటే 43 వచ్చిందా? నెక్స్ట్ 43 ఇంటూ 2 86. 86లో ఎంత తీసేయాలి? 83 రావాలంటే 3 తీసేయాలి. సో అంటే ఇంటూ 2 -3, 43 2s are 86, 86 - 3 is 83. సో ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్లో ఒక నెంబర్ పెరుగుతా పోయింది, సబ్ట్రాక్షన్లో కూడా ఒక నెంబర్ పెరుగుతా పోయింది. ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇంటూ 3 - 4
నెక్స్ట్ ఇది ఒక్కటి చేద్దాం, వస్తే కనుక కరెక్ట్ అవుతుంది, లేదంటే రాంగ్. సో 83 ఇంటూ 3, 3 3s 9, 3 8s 24, -4 చేస్తే 5, 9లో 4 పోతే 5, 245 వచ్చింది. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోతాం ఇంకా. ఇంటూ 4 -5, ఇంటూ 5 -6, ఇంటూ 6 -7. సో 4869ని 6తో మల్టిప్లై చేసి 7 సబ్ట్రాక్ట్ చేయండి. 6 9s are 54, 6 6s are 36 plus 5 41, 6 8s are 48 plus 4 52, 6 4s are 24 plus 5 29. సో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 7 తీసేయండి. సో 14లో 7 పోతే 7 0. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 29,207. Fourth one is the correct answer. 29,207. Next, go for next one. 31, 34, 71, 216, 867, 4338 question mark. సో ఇది కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే పోయింది, సడన్గా ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు. సో దీనికి డబల్ కన్నా ఉంది కాబట్టి ఇంటూ 1 + 3 చేద్దామా? 31 1s are 31 plus 3 34, 34 2s are 68, 68 plus 3, 34 2s are 68 plus 3 అంటే వస్తుందా? నెక్స్ట్ ఇంటూ 3 + 3 చేస్తే 3 1s 3, 3 7s 21 plus 3 చేస్తే 216 వచ్చిందా? నెక్స్ట్ ఇంకేం చేయొద్దండి. ఇంటూ 4 + 3, ఇంటూ 5 + 3 అంటే మల్టిప్లికేషన్ మాత్రమే ఒకటి పెరుగుతోంది, యాడ్ అయ్యేది మాత్రం సేమ్ నెంబర్. నెక్స్ట్ ఇంటూ 6 + 3. సో 4338 ఇంటూ 6 + 3 చేస్తే 6 8s are 48, 6 3s are 18 plus 4 22, 6 3s are 18 plus 2 20, 6 4s are 24 plus 2 26. సో ఎంత యాడ్ చేయాలి? +3, 8 + 3 11. సో 26,031. సో ఇలా చేస్తూ పోతాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ అడిషన్. నెక్స్ట్ 200, 231, 264, 299, 336 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ కూడా చూడండి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే పోయింది కాబట్టి డిఫరెన్స్ చూద్దాం. సో 200కి ఎంత యాడ్ చేస్తే 231 వస్తుంది? 31. సో 200 + 31 231. మరి వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 4లో 1 పోతే 3, ఇక్కడ 6లో 3 పోతే 3. నెక్స్ట్ చూడండి వీటి మధ్య డిఫరెన్స్ 9 - 4 5, 9 - 6 3. నెక్స్ట్ 6 - 9, 6లో 9 పోదు కాబట్టి బాగా తీస్తే 16, 16 - 9 is 7, 2 ఉంది, 12లో 9 పోతే 3. ఇవేంటివి? 31 33 ఆడ్ నంబర్స్ కదా, ఆడ్ నంబర్స్. నెక్స్ట్ ఎంత యాడ్ అవుతుంది అంటే 200కి 31 యాడ్ చేస్తే 231, 231కి 33 యాడ్ చేస్తే 264, 264కి 35 యాడ్ చేస్తే 299, 299కి 37 యాడ్ చేస్తే 336, 336కి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏది? 39 యాడ్ అయితే 336 + 39, 9 + 6 15. So that question mark replaced with 375. Third option is the correct answer. Now next one 10, 22, 8, 24, 6 question mark. బాగా గమనించండి సిరీస్ ఒకసారి చూడండి. 10, 22, 8, 24, 6 క్వశ్చన్ మార్క్. ఇలాంటిది ఎక్కడ చేసామా?
ఆల్టర్నేట్ నంబర్స్ ఆర్ కాన్సిక్యూటివ్. ఏడు చూడండి, కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ 10, 8, 6. నెక్స్ట్ ఎంత వస్తుంది? 10, 8, 6. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఈవెన్ కాన్సిక్యూటివ్స్. నెక్స్ట్ 22, 24, 26. సో 22 సరి సంఖ్య, దాని తర్వాత వచ్చేది ఈవెన్ నెంబరు 24. 24 తర్వాత వచ్చి ఈవెన్ నెంబర్ 26. సో alternate numbers are consecutive even numbers. సో ఆల్టర్నేట్ నంబర్స్ ఆర్ ఒకదాని తర్వాత వచ్చే ప్రతి సంఖ్య కూడా సరి సంఖ్య, ఈవెన్ నంబర్స్. అవునా? 10, 8, 6, 4. నెక్స్ట్ ఇక్కడ 22, 24, 26. ఆ నెక్స్ట్ ఏమొస్తుంది? 22, 24, 26, 28. సో ఆ క్వశ్చన్ మార్క్ రీప్లేస్ విత్ 26. Fourth option is the correct one. Next 27, 64, 125, 216, 343 క్వశ్చన్ మార్క్. ఈ సిరీస్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా పోయింది. ఈ నంబర్స్ చూస్తానే మీకు ఒక ఐడియా వచ్చేయాలి. సో 27 అంటే 3 క్యూబ్, 64 అంటే 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్. నెక్స్ట్ ఎంత ఉంటుంది? వరుసగా వస్తున్నాయి క్యూబ్స్. 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్. నెక్స్ట్ 8 క్యూబ్. 8 క్యూబ్ ఈస్ 512. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఏం చెప్పాము? సిరీస్ ఇంక్రీజ్ అయితా పోయిందంటే క్యూబ్స్ కూడా చూడొచ్చు. అవునా? నెక్స్ట్ 60.5, 72, 84.5, 98, 112.5 క్వశ్చన్ మార్క్. ఇదేం సడన్ గా ఇంక్రీజ్ అవ్వాలా, గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితే పోయింది కాబట్టి డిఫరెన్స్ చూసుకుందాం. సో 72.0, 72 అంటే 72.0 రాసుకుంటాం. సో సేమే రెండు. మైనస్ 60.5. సో బారో తీస్తే 10లో 5 పోతే 5, 1 ఉంది, 1లో 0 పోతే 1. సో ఎంత యాడ్ అవ్వాలమో? 60.5కి 11.5 యాడ్ అవుతే 72 వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, రెండింటిని కూడుకుంటే ఇది రావాలి. 5 + 5 10, 1 + 1 2. ఆఫ్టర్ 1 digit డెసిమల్ 72 వచ్చిందా? నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 72కి ఎంత యాడ్ చేస్తే 84.5 వస్తుంది? 84.5 నుండి 72.0 తీసేద్దాం. 5లో 0 పోతే 5, 4లో 2 పోతే 2, 8లో 7 పోతే 1. అంటే 12.5 యాడ్ అవ్వాలి. అంటే వీటి మధ్య కనెక్షన్ +1. నెక్స్ట్ చూడండి, 98.0 మైనస్ 84.5. సో ఇక్కడ బారో తీస్తే 10లో 5 పోతే 5, 7లో 4 పోతే 3. నెక్స్ట్ సో వీటి మధ్య కనెక్షన్ ఎంత యాడ్ అయిందమ్మా? 13.5. సో వీటి మధ్య కనెక్షన్ ఏంటి? +1. 11.5కి 1 యాడ్ చేస్తే 12.5, 12.5కి 1 యాడ్ చేస్తే 13.5, +1 యాడ్ చేస్తే 14.5, +1 యాడ్ చేస్తే 14.5కి 1 యాడ్ చేస్తే 15.5 యాడ్ అవుతుంది నెక్స్ట్ దానికి. సో అంటే 112.5 + 15.5. 5 + 5 10, 8, 2, 1. ఆఫ్టర్ 1 digit డెసిమల్. సో అంటే ఎంత? 128. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్
128. సో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఇచ్చిన వాటిల్లో 128 లేదు. నన్ ఆఫ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 96, 107, 129, 162, 206 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి సిరీస్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయితా పోయింది. నా వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందామా? 7లో 6 పోతే 1, 10లో 9 పోతే 1. సో 96 + 11 ఈజ్ 107. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. 9 - 7 ఈజ్ 2, 12 - 10 ఈజ్ 2. నెక్స్ట్ 12 - 9 ఈజ్ 3, 15లో 12 పోతే 3. సో ఇవేంటి? 6లో 2 పోతే 4, 20లో 16 పోతే 4. ఇవేంటి 11 మల్టిపుల్సా? 11 1s, 11 2s, 11 3s, 11 4s. ఇక్కడ చూడండి 96 + 11 ఈజ్ 107, 107 + 22 ఈజ్ 129, 129 + 33 ఈజ్ 162, 162 + 44 ఈజ్ 206, 206 ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది? 11 5s are 55. సో ఈ రెండు యాడ్ చేస్తే 206 + 55, 11. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 261. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవేంటి? 11 మల్టిపుల్స్. నెక్స్ట్ 11 మల్టిపుల్స్ యాడ్ అవుతా పోయినాయి. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్. 27, 444, 467, 513, 582, 674, 789 క్వశ్చన్ మార్క్. ఇది కూడా సడన్ గా ఏం ఇంక్రీజ్ అవ్వాలా, కొద్దిగా ఇంక్రీజ్ అయితా పోయింది. గో ఫర్ డిఫరెన్స్. ఇలా తక్కువ డిఫరెన్స్ వచ్చినప్పుడు సెకండ్ నుండి ఫస్ట్, థర్డ్ నుండి సెకండ్ అలా తీసేస్తూ పోతే వాటి మధ్య డిఫరెన్స్ వస్తుంది. అంటే ఎంతెంత యాడ్ అయితా పోయింది అనేది మనకు తెలుస్తుంది. 7లో 4 పోతే 3, 6లో 4 పోతే 2, 4లో 4 పోతే 0. నెక్స్ట్ 3లో 7 పోదు కాబట్టి 12 తీస్తే 13, 13 - 7 is 6. నెక్స్ట్ ఇక్కడ 50, 50లో 46 పోతే 4. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ 2లో 3 పోదు కాబట్టి 12 తీస్తే 12, 12 - 3 is 9. ఇంకా 7 ఉంది, 7లో 1 పోతే 6, 5లో 5 పోతే 0. సో ఇవన్నీ ఏంటి? 23 1s, 23 2s are 46, 23 3s are 69. నెక్స్ట్ ఇంకేం చేయొద్దండి, లాస్ట్ ఆన్సర్ కాడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 23 4s, 23 5s యాడ్ అయింది. ఇక్కడ 23 6 యాడ్ అవుతుంది. 6 3s are 18, 6 2s are 12 + 1 13 యాడ్ అవుతుంది. అంటే సో 789కి 138 యాడ్ అవుతుంది. 17, 12, 9. సో దట్ క్వశ్చన్ మార్క్ రీప్లేస్డ్ విత్ 927. సో ఇవన్నీ ఏంటివి? 23 మల్టిపుల్స్. 23 మల్టిపుల్స్. 927, థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23, 25, 53, 163, 657, 3291 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి వీటి మధ్య కనెక్షన్. సో 22కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది? 2. 25కి ఎంత యాడ్ చేస్తే 53 వస్తుంది? 13లో 5 పోతే 8, 4లో 2 పోతే 2. వీటి మధ్య కనెక్షన్ ఏం లేదు కాబట్టి గో ఫర్ అనదర్ మెథడ్. ఇంటూ 1 + 2, 23 1s are 23 + 2 25, ఇంటూ 2 + 3, 25 2s 50 + 3 53. అంటే అడిషన్ మల్టిప్లికేషన్ లో ఒక నెంబర్ పెరిగింది, అడిషన్ లో ఒక నెంబర్ పెరుగుతుంది. సో అప్పుడు ఇంటూ 3 + 4 ఇది వస్తే కరెక్ట్. 53 3s, 53 × 3, 3 3s 9, 3 5s 15.
ప్లస్ 4, 9 ప్లస్ 4 13, 5 ప్లస్ 1 6 వచ్చిందా? అంటే ఇంకేం చేయాలి, ఇవన్నీ చేయొద్దండి. ఇంటూ 4 ప్లస్ 5 ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ 6 ప్లస్ 7. సో లాస్ట్ దాన్ని ఇంటూ 6 ప్లస్ 7 చేయండి. 3291 ఇంటూ 6, 6 1 6, 6 9s are 54, 6 2s are 12 plus 5 17, 6 3s are 18 plus 1 19 plus 7 యాడ్ చేయండి. 6 plus 7 13, 5 19753. that question mark replace it with 19753. so fifth one is the correct answer. now go for next one. 13 65 585 7605 129285 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసినట్టు అవుతే సో 13 టేబుల్ మనకు తెలిసి ఉండాలి. 13 5s are 65, 13 1s are 13, 13 5s are 65. నెక్స్ట్ వీటి మధ్య కనెక్షన్ చూడాలి. 65 ఇంటూ 7 చేస్తే 7 5s are 35, 7 6s are 42 ప్లస్ 3 45, 455 వస్తుంది. కాబట్టి సో వీటి మధ్య కనెక్షన్ ప్లస్ 4, 1 ప్లస్ 4 5 ప్లస్ 4 చేస్తే ఇంటూ 9 చేద్దాం. 5 ప్లస్ 4 9. సో 65 ఇంటూ 9 చేస్తే అది వస్తే కరెక్ట్ అవుతుంది. 9 5s are 45, 9 6s are 54 ప్లస్ 4 58 వచ్చిందా? అంటే వీటి మధ్య కనెక్షన్ ఏంటి? ప్లస్ 4. సో ఇక్కడ 4 4 ఇంక్రీజ్ అవుతా పోతుంది మల్టిప్లికేషన్లో. సో అంటే ఇంటూ 13, 9 ప్లస్ 4 13, మళ్ళా ప్లస్ 4 యాడ్ అవుతే ఇంటూ 13 ప్లస్ 4 17. నెక్స్ట్ ప్లస్ 4. సో 17 ప్లస్ 4 21. సో ఈ వచ్చిన దాన్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 21. 129285 ఇంటూ 21. సో 1తో చేస్తే అదే వస్తుంది. 2తో చేస్తే 2 5s are 10, 2 8s are 16 plus 1 17, 2 2s are 4 plus 1 5, 2 9s 18, 2 2s 4 plus 1 5, 2 1s 2 యాడ్ చేస్తే 5 8 9 14 11 7 2 271 4985. that question mark replaced with 271 4985. so fourth option unda correct answer. so fourth one is the correct answer. next one 1 16 81 256 625 1296 question mark. సో ఇవి చూడండి స్క్వేర్ నెంబర్సా. 1 స్క్వేర్ 4 స్క్వేర్ 9 స్క్వేర్, 1 స్క్వేర్ 4 స్క్వేర్ 9 స్క్వేర్ 16 స్క్వేర్. సో వీటి మధ్య కనెక్షన్ ప్లస్ 3, 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 7 16. నెక్స్ట్ ఇది 625 అంటే 25 స్క్వేర్. సో అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 9. 16కి 9 యాడ్ చేస్తే 25. నెక్స్ట్ ఇవేంటి? ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్స్ 3 5 7 9. 9 కానీ రాకుండా 11 వచ్చింటే అది ప్రైమ్ నెంబర్ అయ్యేది. 9 వచ్చింది కాబట్టి ఆడ్ నంబర్స్. నెక్స్ట్ 25కి 11 యాడ్ అవుతే ఆడ్ నెంబర్, 9 తర్వాత ఆడ్ నెంబర్ 11. సో 25కి 11 యాడ్ చేస్తే 36 స్క్వేర్. నెక్స్ట్ 36కి నెక్స్ట్ 11 తర్వాత ఆడ్ నెంబరు 13. సో 36కి 13 యాడ్ అవుతే 49. సో
సో 49 స్క్వేర్, 49 స్క్వేర్, ఏ అంటే 4, బి అంటే 9, ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఈజ్ 16, బి స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ఈజ్ 81. 2ab, 2 into a అంటే 4, b అంటే 9, 2 4s are 8, 8 9s are 72. లాస్ట్ ఒక డిజిట్ వదిలేసి యాడ్ చేయండి. 1 10 14 2401 is the, so second one is the correct answer. ఓకే ఓకే, ఇలా మనం ఇవేంటి చూస్తాను, ఒక ఐడియా రావాలి. 1 స్క్వేర్, 4 స్క్వేర్, 9 స్క్వేర్, 16 స్క్వేర్, వీటి మధ్య కనెక్షన్ చూస్తాం. ఎంత తేడా ఉంది? 4లో 1 పోతే 3, 9లో 4 పోతే 5, 16లో 9 పోతే 7, ఇలా డిఫరెన్స్ చూసుకుంటూ వస్తాం. సో ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందా? ఓకే, ఏమైనా అర్థం కాలేదంటే గన మరొకసారి ఈ వీడియోని చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching Uttam's Academy.